హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భూమి గురించి ఆలోచిస్తున్న శారద దగ్గరికి పూర్ణి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది. ఏంటమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? భూమి గుచ్చేనా అని అడుగుతుండగా అవును అని శారద అంటూ ఉండగా, భూమిని నీ కోడలుగా చేసుకోవాలనుందని అన్నయ్యకి చెప్పావా అని పూర్ణి అడుగుతుండగా, భూమి మనసులో ఏముందో తెలియకుండా ఎలా అడుగుతానే అని శారద అంటూ ఉండగా, సరే పోనీ భూమిని నువ్వు నా కోడలుగా వస్తావా అని అడిగావా అని పూర్ణి అడుగుతుండగా, అన్నయ్య మనసులో ఏముందో తెలియకుండా అలా ఎలా అడుగుతానే అని శారద మళ్ళీ అంటుండగా, అటు అడగక ఇటు అడగక, అటు చెప్పక ఇటు చెప్పక, ఏంటమ్మా నీ మాటలు అని పూర్ణి అంటూ ఉండగా, ఏం చేయమంటావే అని శారద అంటూ ఉంటుంది. పూర్ణినే ఒక అడుగు ముందుకు వేసి భూమికి ఫోన్ చేసి ఇప్పుడే మాట్లాడు అని అంటూ ఉంటుంది. ఇక అలా బాగుంటుందంటావా అని శారద అనేలోపే పూర్ణి భూమికి కాల్ చేసి శారదకి మొబైల్ ఇస్తుంది. ఇక శారద అడగలేక, బాగున్నావా, ఆరోగ్యం బాగుందా, టాబ్లెట్స్ వేసుకున్నావా అని శారద అడుగుతుండగా భూమి ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. ఇక శారద ఆ విషయాన్ని అడగలేదని పూర్ణి ఫోన్ని లాక్కొని భూమి స్ట్రేట్గా చెప్పేస్తున్నా, అమ్మ నిన్ను మా ఇంటి కోడలిగా చేసుకోవాలని ఆశపడుతుంది, నీకు ఇష్టమేనా అని పూర్ణి అడగగానే అర్థం కానట్టు ఫేస్ పెట్టి అని అంటుంది భూమి. అదే భూమి, మా అన్నయ్యకి నీకు పెళ్లి చేసి నిన్ను మా ఇంటి కోడలిగా తీసుకురావాలని మా అమ్మ ఆశపడుతుంది, నీకు ఇష్టమేనా అని పూర్ణి భూమిని ఫోన్లో అడుగుతుండగా భూమి సంతోషంగా నవ్వుతూ ఉంటుంది. అప్పుడే గగన్ అక్కడికి వస్తాడు. ఫోన్ మ్యాటర్ అంతా తెలుసుకొని పూర్ణిని, శారదాని అలా ఎలా అడిగారు అని అంటూ ఉండగా, ఫోన్లో అడిగాం, విషయం తెలుసుకోవాలి కదా అని పూర్ణి అనేస్తుంది. మరేం ఆన్సర్ ఇచ్చింది అని గగన్ ఆతృతగా అడుగుతూ ఉండగా వాళ్ళిద్దరూ నవ్వుతారే తప్ప సమాధానం చెప్పరు. ఇంతకీ భూమి ఫోన్లో ఏం చెప్పిందో రాను ఎపిసోడ్స్లో చెప్దా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.